ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారు వేడుకొనగా మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడబోతున్నాడు. అదేమిటనగా, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇస్తానని. అవును, మనము వేడుకొనక మునిపే, మనము ఆయన సన్నిధిలో వచ్చి ఆయన్ని అడుగక మునిపే మనకైనా జవాబును దయచేస్తారంట. ఎప్పుడలా జరుగుతుంది మన జీవితంలో? ఎప్పుడలా దేవుడు మనకి అడగక మునిపే మన అక్కలని తీరుస్తాడు, అడగక మునిపే మన యొక్క అవసరతలన్నీ తీరుస్తాడు, అడగక మునిపే మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు, అడగక మునిపే మనని గొప్పవానిగా చేస్తారు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడలా జరుగుతుందంటే, ఆయనకి మన జీవితాన్ని, మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయన చేతికి అప్పగించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుతూ, ఆయన పట్ల మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం వేడుకొని మునుపే మనకి ఉత్తరం ఇస్తాడంట. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు అటువంటి ఆశ ఉందా? నా దేవుడు ఏ సమయానికి ఆ సమయానికి నాకు అడగక మునిపే నాకు సమకూర్చాలి, నాకు దేవుడు అన్నీ సమకూర్చాలి నా జీవితంలో, నాకు ఏ సమయానికి ఆ సమయానికి తగినట్లుగా నాకు అన్నీ సమకూర్చబడాలని నీకు ఆశ ఉంటుంది. కానీ అది ఎప్పుడు మన జీవితంలో నెరవేర్చబడుతుంది అంటే, మనము ఆత్మీయంగా మనం ఎదిగి దేవునికి మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా చేతికి అప్పగించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు, ఆయన నిర్ణయాలు చొప్పున, ఆయనకు సంకల్పం చొప్పున మనం వెళ్తున్నప్పుడు మన జీవితంలో దేవుడు వాటికి అవి అన్నీ సమకూరుస్తూ మనం వేడుకొనక మునిపే మనకు ఉత్తరం ఇస్తాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నువ్వు వేడుకుంటున్నాను కానీ అయినా కూడా నాకు దేవుడి నుంచి సమాధానం రావట్లేదు, నాకు జవాబు రావట్లేదు, నా జీవితంలో గొప్ప కార్యం జరగట్లేదు, నువ్వు బాధపడుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీ యొక్క జీవితంలో నీ యొక్క హృదయాన్ని నువ్వు ఆయనకి సంపూర్ణంగా అర్పించాలి. ఈరోజు అనేక మంది మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు, ఆ దేవుని సన్నిధిలో వేడుకుంటారు, కానీ మరలా లేచిన తర్వాత వాళ్ళకి ఇష్టానుసారమైన జీవితాన్ని, లోకానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు కనుక వాళ్ళ జీవితంలో దేవుడు ఎంత వేడుకున్నా కూడా ఉత్తరం ఇయ్యడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇవ్వాలని నీకు ఆశ ఉన్నదా? నీకు దేవుడు ఏ సమయానికి ఆ సమయానికి తగినట్లుగా నీ కుటుంబానికి అన్నీ సమకూర్చాలని నీకు ఆశ ఉన్నదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క విశ్వాస యాత్రలో నువ్వు సంపూర్ణంగా ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నువ్వు సంపూర్ణంగా నీ యొక్క విధేయతను ఆయన యొక్క ఆజ్ఞలకు చూపించాలి. నువ్వు సంపూర్ణంగా పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి. అప్పుడు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు ఆయన మిగిలినవన్నీ మనకి దయచేస్తానని చెప్తున్నాడు. మనం వేడుకొనక మునిపే, మనం అడగక మునిపే మన యొక్క అవసరతలను తీరుస్తానని చెప్తున్నాడు. అవును, బైబిల్ గ్రంథంలో మనం అనేక మంది భక్తుల జీవితాల్లో చూస్తాం. వాళ్ళు మొదటగా ఆయన భక్తి విషయంలో, విశ్వాస విషయంలో ఎదుగుతూ ఉంటారు. తర్వాత దేవుడు వాళ్ళకి ఏ సమయానికి ఆ సమయానికి తగినట్లుగా అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. అన్నీ వాళ్ళ జీవితంలో చక్కదిద్దుతూ వాళ్ళని ఉన్నతమైన స్థానంలో చివరికి ఉంచినట్లుగా మనము అనేక మంది భక్తుల జీవితాన్ని చూస్తాం. ఈరోజు మన జీవితం కూడా అలా అవ్వాలంటే, మనం వేడుకోవడం మునిపే మనకి ఉత్తరం రావాలి, మనం అడగక మునిపే మన యొక్క అవసరాలు దేవుడు తీర్చాలి అని అనుకున్నట్లయితే మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించాలి. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు వేడుకుంటున్నావు కానీ నీకు జవాబు రావట్లేదు. నీ ఇష్టానుసారమైన జీవితాన్ని, ఈ లోకానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఈ లోకము నీలో ఉందా? ఈ లోకంలో క్రియలు నీలో ఉన్నాయా? అయితే నువ్వు ఎంత వేడుకున్నా కూడా నీకు దేవుడు ఉత్తరం ఇయ్యడు. ఎందుకంటే మనలో అడ్డుగోడగా అది ఉందనుక. ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో
ఆయన హృదయపూర్వకంగా మనం ఒప్పుకున్నప్పుడే దేవుడు మనము అడగక మునిపే మన అవసరతలన్నీ తీరుస్తాడు. అవునున్నదైతే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరానికి వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పట్ల మీరు కలిగిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి వేలాది స్తోత్రములు. బిడ్డలు కూడా తండ్రి యేసయ్య, అనేక మంది అయ్యా వాళ్ళు ప్రార్థిస్తున్నారు, వేడుకుంటున్నారు, కానీ వాళ్ళకి అవసరతలు తీర్చకుండా పోతున్నాయ్యా. వాళ్ళ అవసరతలు ఇంకా తీరబడట్లేదు. వాళ్ళ యొక్క అక్కరలు అయ్యా, వాళ్ళు దేని గురించి అయితే మొరపెడుతున్నారో దాని నుంచి ఇంకా జవాబు రావట్లేదయ్యా. అయ్యా, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరి చేసుకున్నట్లయితే, వాళ్ళ జీవితాన్ని నీకు అర్పించుకున్నట్లయితే, నీకు ఇష్టమైన జీవితం వాళ్ళు జీవించినట్లయితే, వాళ్ళ జీవితంలో మీరు అడగక మునిపే గొప్ప కార్యం చేస్తానని చెప్పిన వాగ్దానం బట్టి నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్.